అందరికీ నమస్తే. హైదరాబాద్ యూనివర్సిటీలో చెట్లు కొట్టేయడం, ముఖ్యంగా మెయిన్గా ప్రకృతి విధ్వంసం జరగడం అనే దానిపైన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మీకు అంత తెలుసు. చీఫ్ సెక్రటరీ జైలుకి పోవడమా, లేకపోతే అక్కడ ఇంతకుముందు ఎట్లున్నదో అట్లా ఆ చెట్లు గిట్లు మొత్తం పెట్టడమా, ఏర్పాటు చేయడమా, ఏదో ఒకటి తెలుసుకొని ప్రిపరేషన్ అయ్యి రాకుండా అని చెప్పేసి ప్రభుత్వం తరపున వాదనలు జరిపిన అభిషేక్ మను సింఘ్వి రిక్వెస్ట్ మేరకు 4 వారాలు టైం ఇచ్చారు. 1 మంత్. ఈ 1 మంత్లో అక్కడ ఫారెస్ట్ పెంచగలరా వాళ్ళు? 100 ఎకరాలలో మొత్తం 400 ఎకరాల్లో 300 ఎకరాలు ఫారెస్ట్ ఉంది. 100 ఎకరాలు మొత్తం చదువు చేసి పెట్టారు. ఏదో పంటలు వేసిన జొన్నలు వేస్తామన్నట్టు చేసి పెట్టారు కదా. ఆ 300 ఎకరాలు ఎట్లుందో ఈ 100 ఎకరాలు అట్లా వేయాలా ఈ 1 మంత్లో? అది గవర్నమెంట్కి సాధ్యమై పనేనా? ఎవ్వరికి సాధ్యం కాదు. ప్రకృతిని చెడగొడితే ప్రకృతిని మళ్ళీ ప్రకృతి చేసినట్టు మనం చేయలేం. లేకపోతే చీఫ్ సెక్రటరీ జైలు పోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోవాలి. అయితే సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చింది, మీకు అందరికీ తెలుసు. త్రిసభ్య కమిటీ, 3 సభ్యులున్న కమిటీ వచ్చి ఇక్కడ 2 డేస్ ఇక్కడనే ఉండి ఒకరోజు మొత్తం అందరి దగ్గర వినతి పత్రాలు తీసుకొని, అంటే దీనికి సంబంధించిన అన్ని వివరాలు తీసేసుకొని వాళ్ళు రాజకీయ పార్టీలు అన్నీ ఇచ్చినాయి. ఉన్న అధ్యాపకులతో, టీచర్స్తో, లెక్చరర్స్తో మాట్లాడి వాళ్ళు కళ్ళారా చూసిన తర్వాత ఒక రిపోర్ట్ తయారు చేసినారు. ఆ రిపోర్ట్ మనకేమి ఇయ్యారు కానీ సుప్రీంకోర్టుకి ఇచ్చారు. అయితే నా దగ్గర ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కింద సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది, ఆ సబ్స్క్రైబ్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకుని సిగ్నల్ టీవీ. ఇక సబ్జెక్ట్లోకి పోతే, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కాన్స్టిట్యూటెడ్ బై ద హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని ఇచ్చారు వాళ్ళు? ఇంటర్మ్ రిపోర్ట్ ఆఫ్ ద సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆన్ సుమోటో రిట్ పిటిషన్ నంబర్ 3 of 2025 రెఫరెన్స్ ఇన్ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. దానికి సంబంధించిన రిపోర్టు. ఐఎమ్ డైరెక్టెడ్ టు ఇన్ఫార్మ్ యూ ద రిపోర్ట్ నంబర్ 18. ఇది మిడ్ రిపోర్ట్. ఇది అంటే మధ్యంతర రిపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఫుల్ పేజ్ రిపోర్టు బహుశా ఇస్తారేమో. సిద్ధాంత దాస్ చైర్మన్, సుప్రీంకోర్టు వేసిన కమిటీకి. ఇంకా చాలామందికి వీళ్ళందరికీ ఇచ్చిండ్రు ఈ రిపోర్టు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ఇక్కడ పోలీసు వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు. 42 ఏ కాపీ ఆఫ్ ద లెటర్ డేటెడ్ 21/2/1975 అలాటింగ్ 2300 acres ఆఫ్ ద ల్యాండ్ టు ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇచ్చారు. ఇంకా 42 కాదు, ఇంకా ఉన్నాయి 46 ఉన్నాయి. మొత్తం 46 పాయింట్స్ ఉన్నాయి. 46 పాయింట్లు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు మనం చూపించే ప్రయత్నం చేద్దాం. అవి ఫర్దర్ డైరెక్ట్ ద చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ to ensure that until further orders are passed by the court, no tree felling shall be permitted in the Kanchagachibowli forest. Supreme Court. We also request the Central Power Committee to personally visit the site in question and submit its report prior to 16/4/2025. We request the learned amicus curiae to prepare a proper repetition highlighting all the aspects of the matter. After the receipt of the said orders of this honorable court, the CEC decided to gather information on the issue and for that ask different sets of relevant questions from different stakeholders. అదే రకరకాల స్టేక్ హోల్డర్స్ అంటే ఎస్సీలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత ఎస్సీలో ఉన్న ప్రొఫెసర్స్ కావచ్చు, తర్వాత డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్, పర్యావరణవేత్తలు కావచ్చు, అందరి దగ్గర నుంచి మేము క్వశ్చన్స్ వేసి డిఫరెంట్ క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి మేము చాలా సమాచారం సేకరించాం. డిఫరెంట్ ఈమెయిల్స్ వర్ సెంట్ విత్ questionnaires to the Chief Secretary Telangana, the Principal Chief Conservator of Forest and HOFF Telangana. ఇంకో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి దీనిలో. Who has taken the decision to change the land used to this area, even in the background of the Honorable Supreme Court order of December 2024 regarding the identification of the deemed forest area, please elaborate. అదే క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో క్వశ్చన్స్ కూడా రాసిండ్రు. వీళ్ళే పర్మిషన్లు ఇచ్చుకున్నారు, వీళ్ళే కొట్టేసినారు. అంతే తప్ప దీనికి కావాల్సిన పర్మిషన్స్ ఏం తీసుకోలేదు. వీళ్ళంతా వీళ్ళే అది ఫారెస్ట్ కాదని వీళ్ళే నోటిఫై చేసుకున్నారు. వీళ్ళే ప్రకృతి విరుద్ధంగా ఏం ప్రవర్తిస్తలేమని వీళ్ళే సెల్ఫ్ నోటిఫై చేసుకున్నారు. తర్వాత ఫామ్ 13A అప్లికేబుల్ ద పర్మిషన్ టు ఫెల్లింగ్ ఎగ్జామ్ట్ ట్రీస్ అండ్ ఇంక్లూడ్ ద సర్టిఫికేట్ యాజ్ ద స్పైసీస్ అండ్ అదర్ డీటెయిల్స్ ఆఫ్ ద ట్రీస్. CC ఆల్సో హెల్డ్ మీటింగ్ విత్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్. టీమ్ ఆఫ్ అఫీషియల్స్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లెడ్ బై చీఫ్ సెక్రటరీ వాళ్ళతో సమావేశమయ్యారంట. తర్వాత డెలిగేషన్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అఫీషియల్స్ తన వైస్ ఛాన్సలర్ బై ద ఛాన్సలర్ హానరబుల్ జస్టిస్ రిటైర్డ్ ఎల్ నరసింహారెడ్డి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ పాట్నా హైకోర్ట్ అండ్ 10 ఆయనతో కూడా సమావేశం. ఎల్ నరసింహారెడ్డి తెలుసు కదా,
ఏ నోట్ గివెన్ బై ద ఆనరబుల్ జస్టిస్ నరసింహారెడ్డి ఈజ్ ఎంక్లోజ్డ్. ఆయన ఏమి ఇస్తాడు మరి. మల్లు రవి ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఎంపీ. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫారెస్ట్ లైక్ ఏరియాస్ ఇన్ తెలంగాణ, ఇది చాలా ఇంపార్టెంట్. ద వ్యూన్ ఆఫ్ మీనింగ్ ద వర్డ్ ఫారెస్ట్ ఇన్ ద యాక్ట్, ఇట్ ఈస్ obvious that prior approval of the central government is required. Central government permission కావాలి for any non-forest activity within the area of any forest in accordance with section 2 of the act. ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాసిండ్రు. ఈజ్ ద సబ్జెక్ట్ ల్యాండ్ ఏ ఫారెస్ట్ ఏరియా, అది ఫారెస్ట్ ఏరియానా అన్న క్వశ్చన్కు రాసింది. ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ దట్ బిలాంగ్స్ టు ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ 2374 acres and large parcels of land have not been put to use. It is having a huge green cover, nature as well planted, and they are free ranging animals. చెట్లు ఉన్నాయంట, 100 చెట్లు ఉన్నాయంట. తర్వాత ఎనిమల్స్, ఫ్రీ రేంజింగ్ ఎనిమల్స్ అంటే ఫ్రీగా తిరిగే, బోన్లో పెట్టేవి కాకుండా ఫ్రీగా తిరిగేటివి, పులులు సింహాలు లాంటివి కాకుండా ఓపెన్ ఏరియాలు తిరిగే ఎనిమల్స్ ఉన్నాయంట విత్ ఇన్ ద ఏరియా ఆఫ్ ద యూనివర్సిటీ. డ్యూరింగ్ ద డిస్కషన్ విత్ అఫీషియల్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ద సిసి కుడ్ గ్యాదర్ దట్ ఇన్ ద ఎంటైర్ క్యాంపస్ ఆఫ్ ద యూనివర్సిటీ దేర్ ఆర్ ట్రీస్ ఆఫ్ మోర్ దెన్ 100 డిఫరెంట్, 100 రకాల కన్నా ఎక్కువ, 100 కన్నా పైన రకాల చెట్లు ఉన్నాయంట అక్కడ మొత్తం. వాళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఈ విషయాలన్నీ వీళ్ళు గుర్తుపట్టేసిండ్రంట. ఏమేమి ఉన్నాయంటే తెలుసా, నియర్ బై ఏరియాస్ ద ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ 2374 దేర్ ఆర్ 4 lakes, 4 చెరువులు ఉన్నాయంట లోపల. ఇది ప్రభుత్వ స్థలమా, ఎస్యూ భూమే కాదు, అక్కడ మొత్తం గ్రీన్ కవర్ ఉంది, ఎనిమల్స్ ఉన్నాయని. చాలామంది కేసులు పెట్టారు అవన్నీ ఉత్తాయని. జింకలు వస్తే అదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. ఇప్పుడు సెంట్రల్ ఎంపవర్స్ కమిటీ, సుప్రీంకోర్టు వచ్చిన కమిటీ కూడా అబద్ధం చెప్పింది అనుకోవాలన్నా. వాళ్ళ అబ్జర్వేషన్ వాళ్ళు రాసినారు కదా, సుప్రీంకోర్టుకి ఇవన్నీ ఇచ్చేందుకే సుప్రీంకోర్టు అంత సీరియస్గా స్పందించింది. మార్గేజ్ ఆఫ్ సబ్జెక్ట్ ల్యాండ్, ఎందుకు మార్గేజ్ చేసినారో కూడా రాసినారు. ఇంకో ఎందుకు మార్గేజ్ చేశారంటే చాలా వాల్యుబుల్ భూమి కాబట్టి మార్గేజ్ చేశారు. ఎందుకు దాన్ని అంత అర్జెంటుగా వాళ్ళు క్లియర్ చేశారంటే వాళ్ళు అదే రాసిర్రు. మొత్తం గవర్నమెంట్ డబ్బుల కోసం అని ఇదంతా చేసింది. అసలు ఈ వాల్టా చట్టాలు లేకపోతే ఈ పర్యావరణ చట్టాలు దేని పట్టించుకోలేదు అసలు. దీని తర్వాత వచ్చే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయని కూడా కనీసం గవర్నమెంట్ కానీ తర్వాత టీజీఐసి కానీ ఎవ్వరు ఆలోచించలేదు. కంక్లూజన్ ఏమి ఇచ్చిందంటే, ద undue haste which is cleaning operations were undertaken by TJIC observing during the site visit appears to be a calculated move to preempt and undermine the process of identification of forest-like areas mandated by the Honorable Court. Is judgment dated to Ashok Kumar Sharma. ఏదో కేసుల సేమ్ ఇట్లాంటి కేసులనే రిలేటెడ్ రిఫరెన్స్ కేసు కూడా ఇచ్చారు వాళ్ళు. ట్రీస్ వర్ కట్ నాన్ స్టాప్, చెట్లు నాన్ స్టాప్గా కట్ చేసి యూజింగ్ హెవీ మెషిన్స్ అండ్ ఆల్ దిస్ హ్యాపెండ్ వెరీ క్విక్లీ. చాలా తొందరగా గవర్నమెంట్ చాలా తొందరపడి మొత్తం 100ల మిషన్లు పెట్టి మొత్తం క్లియర్ చేసి పడేసినారు. అసలు లెక్కలేదు ఏమేమి చెట్లు కొడుతున్నారు, ఎన్ని చెట్లు కొడుతున్నారు కూడా గవర్నమెంట్ దగ్గర లెక్కలేదంట. ద యూజ్ ఆఫ్ సో మచ్ ఫోర్స్ ఆల్సో సజెస్టెడ్ దట్ ద అథారిటీస్ నువ్వు ద యాక్షన్ కాజ్ లీడ్ టు పబ్లిక్ బ్యాక్లాష్ ఆర్ లీగల్ ట్రబుల్. ఇఫ్ ద మూవ్ వాజ్ ట్రూలీ లాఫుల్ అండ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఓపెన్లీ అండ్ విత్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్. ఒకవేళ ఇది పబ్లిక్ డెవలప్మెంట్ కోసమే అయితే దీనిలో పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా, అది కూడా లేదు. అది లాఫుల్గా ఒకవేళ ఇది చట్టబద్ధంగానే చేస్తున్నారు, ఇదేమి అన్యాయం కాదు, ఇదేం తప్పు కాదు అనుకున్నప్పుడు ఇంత దాచిపెట్టుకొని లోపల ఇంత సీక్రెట్గా ఎందుకు చేసిండ్రు అని కూడా వాళ్ళు రాసిండ్రు. ఇట్ వాస్ డన్ సీక్రెట్లీ అండ్ ఫోర్స్ఫుల్లీ పాజిటివ్లీ టు అవాయిడ్ లీగల్ యాక్షన్. This is seriously violation of the directions of this honorable court and needs to be urgent attention on this honorable court. ఇక చెప్పడానికి ఏం లేవు. వీళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్ తయారు చేసుకోకపోడు కాదు, వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఆన్సర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎనీవే గవర్నమెంట్ చేసిన తప్పిదాలు వరుసగా వీళ్ళ అటవీ శాఖ వీళ్ళ చేతిలో ఉంది, పర్మిషన్ తీసుకుంటారు. ఎంఆర్ఓ వీళ్ళ మనిషి పర్మిషన్ తీసుకుంటారు. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళదే, స్టేట్ గవర్నమెంట్ది, వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అంతా వీళ్ళే పర్మిషన్స్ తీసుకొని చేసినారు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందంట దీనిలో. అది ఒక బయోడైవర్సిటీ హబ్ అంట, అది గ్రీనరీ హబ్ అంట. జంతువులు ఉన్నాయంట, చెట్లు ఉన్నాయంట, 100 చెట్లు ఉన్నాయంట, అన్నీ కొట్టేసి తీసుకుపోయారు. ఏ సామీలు తీసుకుపోయారో తెలియదని రాసినారు రిపోర్ట్లో. ఎనీవే ఈ రిపోర్ట్ ఆధారంగానే సుప్రీంకోర్టు అంత సీరియస్గా అయినట్టుగా అనిపిస్తుంది. దీని కంక్లూజన్ చూసిన తర్వాత ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇది హరీష్ రావు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంకో బిహాఫ్ ఆఫ్ ద భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దానిలో చాలా అంశాలను సెంట్రల్ ఎంపవర్ కమిటీ తీసుకున్నది. ఏంది, వాల్టా 2002 రూల్స్, వాల్టా ఫీజ్ డీటెయిల్స్, తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ 34/2025, తర్వాత జడ్జిమెంట్ గొడవరమన్ జడ్జిమెంట్ 12/1996 ఈ ఫారెస్ట్ ల్యాండ్కు లేకపోతే ఇట్లా చెట్లు కొట్టేసే విషయంలో ఇచ్చిన ఒక తీర్పు, ఇవన్నీ కూడా హరీష్ రావు వాళ్ళు సబ్మిట్ చేసిండ్రు. అవి చాలా అంశాలను సెంట్రల్ కమిటీ ఎంపవర్ కమిటీ చేసిన
ఆ రిపోర్ట్లో కూడా ఉంది, మొత్తం 60 పేజీలు ఉంది. దానిలో ఇంత చెప్పిన తర్వాత కూడా సెంట్రల్ ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పొచ్చు, ఎవరంటే వాళ్ళ వర్షన్ చెప్పొచ్చు, వీడున్న వాళ్ళు అంతా ప్రభుత్వం వ్యతిరేకులు కావచ్చు. కానీ సుప్రీంకోర్టు వేసిన ఎంపవర్ కమిటీ అయితే అది ఎవరికి పాజిటివ్ కాదు, ఎవరికి నెగిటివ్ కాదు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తర్వాత కూడా మేము ఇంకా అక్కడ గ్రీనరీ లేదు, అక్కడ పక్షులు లేవు, నెమ్మలు లేవు, ఏమీ లేవు, అదంతా ఉత్త ల్యాండ్ ఉండే, మేము అమ్ముదాం చూసినామని వాళ్ళు చెప్పుకుంటే దానికి మించి మనం చెప్పేది ఏం లేదు. వాళ్ళ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.